ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I, the soul, a knowledgeful being, God's knowledge is my asset. I, the soul, always try to imbibe knowledge within me and reflect this knowledge through my every action. Right now, I maintain the soul conscious stage, experience myself as the sparkling star in this forehead, and try to listen to this Baba's Murli. Try to print this Murli in my subconscious mind. Om Shanti. Murli date 10/7/2026. आज का हेडिंग मीठे बच्चे, बाप आया है तुम बच्चों की अविनाशी ज्ञान रत्नों से झोली भरने। यह एक एक ज्ञान रत्न लाखों रुपयों का है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా వచ్చారు మనల్ని జ్ఞాన రత్నాలతో మన జోలను నింపడానికి. ఒక్కొక్క రత్నం లక్షలు రూపాయలతో సమానం. అంటే నాలెడ్జ్కి మించిన ట్రెజర్స్ లేవు అని బయట కూడా అంటూ ఉంటారు. పరమాత్మ వినిపించే ఈ నాలెడ్జ్ ఏ శాస్త్రాల్లో లేదు, ఏ సాధు సన్యాసులు చెప్పలేదు, ఏ బుక్స్లో కూడా లేవు. ఇది స్వయం భగవంతుడు బ్రహ్మ యొక్క నోటి కమలము ద్వారా వినిపించిన జ్ఞానం, విచ్ వి కాల్ ఇట్ యాజ్ మురళి. సో అందుకనే ఈ మురళి అంత ప్రెషియస్ అని బాబా చెప్తున్నారు. ప్రశ్న, गुप्त दान का इतना अधिक महत्व क्यों है? क्योंकि बाप तुम्हें अभी गुप्त ज्ञान रत्नों का दान देता है, इसे दुनिया नहीं जानती है। फिर तुम बच्चे इन ज्ञान रत्नों का दान करने से विश्व की राजाई ले लेते हो। यह भी गुप्त है ना, ना कोई लड़ाई, ना कोई बारूद आदि, ना कोई कच्चा। गुप्त रीति से बाप तुम्हें राजाई देने दिया, इसलिए गुप्त दान तो बहुत महत्व है. సో భగవంతుడు ఇచ్చేది చాలా గుప్తమైన దానం, అంటే నాలెడ్జ్. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. నిజంగా సుప్రీం పవర్, నిజంగా జ్ఞానం వినిపించారా? ఎన్నో గుడులు గోపురాలు తిరిగినా కూడా దొరకని భగవంతుడు ఇలా దొరికారా? వారిచ్చే జ్ఞానం ఎవరికి తెలియదు. సో మనకి తెలిసిన ఈ జ్ఞానం ఇతరులకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జ్ఞానం ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఈ జ్ఞానంతో ఒక విశ్వ రాజ్య పదవినే పొందుతాము. ఇది ఎలాంటి రాజ్యం అంటే ఏ ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఏ వార్స్ చేయాల్సిన అవసరం లేదు, ఏ ఖర్చు లేదు. గుప్త రీతిగా రాజ్యాన్ని మనం తీసుకోగలం. ఏ రాజ్యం? సత్యుగి రాజ్యం. మరి ఇలాంటి గుప్తమైన నాలెడ్జ్ ఏదైతే నేను తెలుసుకుంటున్నానో, నేను ఎంతటి ఎఫర్ట్ చేస్తున్నానో ఈ నాలెడ్జ్ ఇతరులకి దానం ఇవ్వడానికి, ఇతరులకి షేర్ చేయడానికి అనేది స్వయం చెక్ చేసుకోవాలి. డబల్ ఓం శాంతి. డబల్ ఓం శాంతి ఎవరు చెప్తున్నారు? ఒకరు శివ్ బాబా, ద సుప్రీం ఫాదర్. ఒకరు బ్రహ్మ, దాదా, ఎవరిలో అయితే పరమాత్మ రావడం జరిగిందో. ఇద్దరి స్వధర్మం ఏంటి? శాంతి. ఇద్దరు శాంతిధామ నివాసులు. अब तुम बच्चे भी शांति धाम में रहने वाले हो। निराकार देश में रहने वाला आया है इस साकारी देश में पाठ बजाने, क्योंकि यह ड्रामा है. భగవంతుడు ఆత్మ నిరాకార దేశంలో ఉంటుంది, కానీ మీరు ఈ సాకార దేశం, ఎక్కడైతే ఒక ఫిజికల్ బీయింగ్స్ అనేవి ఉంటాయో, క్రియేచర్స్ అనేవి ఉంటాయో, దాన్ని సాకారం అని అంటారు. మీరు ఇక్కడికొచ్చి పాత్రను చేస్తున్నారు.
సో ఈ రోల్ కూడా డ్రామా అనుసారంగానే రిపీట్ అవుతుంది. बच्चों की आदि मध्य अंत का ज्ञान बुद्धि में भरा हुआ ऊपर से लेकर नीचे तक. పిల్లల్లో ఈ జ్ఞానం, ఈ సృష్టి చక్రం యొక్క నాలెడ్జ్ ఉంది. స్టార్టింగ్, మిడిల్, ది ఎండ్, ఈ వరల్డ్ సైకిల్ ఎలా రిపీట్ అవుతుంది అనేది మీకు తెలుసు. ఉన్నతో ఉన్నతమైన వారు భగవంతుడు అంటే మనం వారికి పిల్లలం. ఇవన్నీ పాయింట్స్ మంచిగా అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానం మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. भगवान तो एक है, कोई 10-20 भगवान नहीं होता है. जो भी धर्म वाले उसको जो भी आत्माएं सबका एक बाप है. భగవంతుడైతే ఒక్కరే. 20 లేక 10 మంది భగవంతులు ఉండడం జరగదు. నిరాకారుడైన పరమాత్మ ఒక్కరే. వారే ధర్మాన్ని స్థాపన చేస్తారు. వారే అందరికీ తండ్రి. వారే సృష్టిని రచిస్తారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా. పరమాత్మను ప్రజాపిత అని అనడానికి లేదు. ప్రజాపిత అంటే ఎవరైతే జన్మ మరణాల్లోకి వస్తారు. ఆత్మ సంస్కార్ కే ఆధార్ సే జన్మ మరణ్ మే ఆती है. फिर परमपिता परमात्मा प्रजापिता ब्रह्मा द्वारा रचना रचते हैं. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ బాడీని ప్లే చేయించేది మన సోల్ అయితే ఈ సోల్లోనే పాత సంస్కారాలు అనేవి నిండి ఉంటాయి. ఈ సోల్ ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి వెళ్తూ జన్మ మరణాల్లోకి ఆత్మనే వస్తుంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనం ఈ నాలెడ్జ్ ని తెలుసుకున్నాం. ఉస్కో హీ బులాయా జాతా పతిత పావన్ ఆవో. సో అందుకే శాస్త్రాలో ఈ పాయింట్ అయితే రాశారు, కవర్ చేశారు. పతిత పావన రండి, దయార్థ హృదయుడ రండి, మా పైన దయ చూపించండి, మమ్మల్ని పావనంగా చేయండి అని. అబ్ తుమ్ జాన్ గయే హో బాబ్ ఆతే హే ఏక్ హీ బార్ ఔర్ సభీ టైం మే నహీ ఆతా హీ. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, భగవంతుడు వచ్చేది ఉంటే ఒకేసారి వస్తారు, మిగతా వేరే సమయాల్లో రారు. ఇదొక అనంతమైన డ్రామా. ఈ డ్రామా గురించి మనం తెలుసుకున్నాం. సత్యు సే లేకర్ కలియుగ్ అంత తక్ అభి తుమ్ జాన్తే హో. సత్యుగం నుంచి కలియుగం అంతిమం వరకు ఈ డ్రామా ఎలా నడుస్తుంది అనే విషయం మనకి తెలుసు. బయట ఏదైతే హద్దు యొక్క డ్రామాని డిటాచ్డ్ గా ఉంటారు, బయట మూవీ చూస్తారు, ఆ మూవీ చూసినంతసేపు దాంతో డిటాచ్డ్ గా ఉంటారు. సో అలాగే ఇది కూడా ఒక అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామాని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, దాన్ని రియలైజ్ కూడా చేయాలి. दुखते सिर्फ अभी तुम होते ही, अभी तमो प्रदान से तुम सुख और कोई लगड़े झगड़े की बात नहीं है. ఇక్కడ దుఃఖం సుఖం అనే రెండు రోల్స్ అనేవి ఉంటే దుఃఖం నుంచి మీరిప్పుడు సుఖంలోకి వెళ్ళపోతున్నారు. ఆ సుఖంలోకి వెళ్ళడానికి, సుఖం అనేది ఎక్కడ ఉంటుంది, సోల్ కి కంప్లీట్ హ్యాపీనెస్ ఎక్కడ లభిస్తుంది, కేవలం గోల్డెన్ ఏజ్ లోనే. అలాంటి సుఖంలోకి వెళ్ళడానికి మీరే యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, ఏ పిస్టోల్స్ ని వాడాల్సిన అవసరం లేదు, ఏ వార్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఈ ఆత్మను ప్యూర్ గా చేసుకోవాలి, పావనంగా చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మ ఎంతో దుఃఖీగా అయిపోయింది. బాబ్ గుప్త ఆయా హే, గుప్త తుమ్కో జ్ఞాన్ దే రహా హే, దునియా మే కోయి నహీ జాన్తే. బాబా చాలా సీక్రెట్ గా వచ్చారు. హీఈస్ జస్ట్ అ పాయింట్ ఆఫ్ లైట్. తనని ఎవరు చూడలేదు, తనని ఎక్స్పీరియన్స్ చేస్తారు, తన పవర్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. బ్రహ్మ ద్వారా మనకి మురళి ఎలా వినిపించారో చూసాం, గుల్జార్ దాది ద్వారా మురళి ఎలా వినిపించారో చూసాం. వారు వచ్చేది చాలా గుప్త వేషంలో, ప్రపంచంలో ఎవరికీ తెలియదు. వారు వచ్చినప్పుడు ఎలాంటి ధ్వని కూడా ఉండదు. గుప్తమైన దానం మహాపుణ్యం అని అంటారు కదా. ఇప్పుడు బాబా మనకొక జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఈ జ్ఞానం ద్వారా మీరు విశ్వానికే యజమానిగా అవుతారు. ఈ జ్ఞానాన్ని మీలో ఇముడ్చుకోవాలి.
ఈ జ్ఞానం ద్వారా సత్యుగి నవ నిర్మాణం జరుగుతుంది. సో ఒక కొత్త రాజ్యం స్థాపన అవ్వడానికి ఎలాంటి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. अभी शिव बाबा हमको अविनाशी ज्ञान रत्नों से जोली बराते हैं. ఇప్పుడు స్వయం భగవంతుడు మన తండ్రి శివ్ బాబా మన ఈ ఆత్మని ఈ నాలెడ్జ్ తో నింపుతున్నారు. ఎంత ప్రెషియస్ నాలెడ్జ్! స్వయం భగవంతుడు వినిపించిన నాలెడ్జ్ లక్షల రూపాయలతో సమానం. ప్రతిరోజు మనకి ఎన్ని రత్నాలు ఇస్తారు. బయట ఏదైనా దానం చేస్తే మహాపుణ్యం లభిస్తుందంటారు. మరి ఇంత ప్రెషియస్ నాలెడ్జ్ ని మీరు దానం చేస్తే మీకు ఎంత పుణ్యం లభిస్తుంది? सतयुग में देवताओं की इतनी बुझाई आदि होती नहीं. कलयुग तो अनेक प्रकार की हथियारा दे दिया है. సత్యుగంలో ఇన్ని రకాల భుజాలు అంటే ఒక దేవీ దేవతకి ఎన్నో భుజాలు ఉన్నట్టు, షోల్డర్స్ ఎన్నో ఉన్నట్టు చూపిస్తారు. సో నిజంగా దేవీ దేవతలకు అన్ని షోల్డర్స్ ఉన్నాయా అంటే, ఇప్పుడు మన ఓన్ బాడీలోనే ఒక ఆర్గాన్ ఏదైనా ఎక్కువగా ఉంటే హీఈస్ సంథింగ్ డిఫరెంట్ అని అంటాం. మరి దేవీ దేవతలకు అన్ని షోల్డర్స్, అన్ని చేతులు ఎలా చూపిస్తారు? కలియుగం ఎండింగ్ వచ్చేసరికి ఒక్కొక్క చెయ్యికి ఒక్కొక్క హతియార, ఒక్కొక్క ఆయుధం అనేది ఇచ్చేశారు. దేవీ దేవతలు అలాంటి వామ మార్గం, అలాంటి ఒక ఒక వార్ ఓరియంటెడ్ పర్సనాలిటీగా ఎలా ఉంటారు? ఈ బేసిక్ పాయింట్స్ కూడా ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. अब तुम जानते हो बाबा हमको श्रीमत देता है भगवान की. ఇప్పుడు మనకి తెలుసు స్వయం భగవంతుడే మనకి ఒక శ్రేష్టమైన మతం శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఒకప్పుడు 16 కళలతో సంపూర్ణంగా 16 కళా సంపూర్ణతే అభి ఐసా ఆప్ బన్ రహే హో. तो चेक करना चाहिए. बाप कहते हैं जो भक्ति करने वाले उसको समझाओ. तुम देख रहे हो सैंपलिंग कैसे लगते हैं, ब्राह्मण कैसे बनते हैं, जो सूर्यवंशी चंद्रवंशी देवता बनते वही आते जाएगा. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు దేవి దేవత శాంప్లింగ్ అనేది జరుగుతుంది. సూర్యవంశీ చంద్రవంశీ దేవీ దేవతలు ఏ విధంగా తయారవుతారు, ఈ పాయింట్స్ అన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞానం మీకు లభించింది. సోల్ ఎలా ప్యూర్ గా అవుతుంది, రాజ్యం ఎలా స్టార్ట్ అవుతుంది, ఆ రాజ్యంలో సత్యుగి దేవి దేవతలు ఎలా ఉంటారు, కలియుగం ఎండొచ్చేసరికి ఆ సోల్ ఎలా అయిపోతుంది, సుఖం నుంచి దుఃఖంలోకి ఆత్మ ఎలా వస్తుంది అనేది. కానీ మీరు ఇంత అర్థం చేయిస్తున్న మనుషులు ఎలా అయిపోయారు? కుంభకర్ణుడి నిద్రలో నిద్రపోతున్నట్టు, అంటే ఒక చెవి నుంచి విని ఇంకొక చెవి నుంచి బయటకి. అంటే ఇది భగవంతుడి ప్రెషియస్ నాలెడ్జ్ అందరి బ్రెయిన్స్ లో అంత ఈజీగా ప్రింట్ అవ్వదు. సో నేను ఆత్మ ఇంతటి ప్రెషియస్ నాలెడ్జ్ ని అర్థం చేసుకునే నా ఈ స్థితిని మెయింటైన్ చేయగలుగుతున్నానా అనేది చెక్ చేసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. బాబా దానాలో ఇదే చెప్పారు, బాప్ ద్వారా జ్ఞాన కా జో గుప్త దాన్ మిలా హై उसका वैल्यू को समझ अपनी झोली ज्ञान रत्नों से भरपूर करना है. బాబా ద్వారా జ్ఞానం యొక్క గుప్తమైన దానం అంటే భగవంతుడి నుంచి ఏదైతే నాలెడ్జ్ నాకు లభిస్తుందో, ఫస్ట్ దాని వాల్యూని తెలుసుకోవాలి. మురళి యొక్క వాల్యూని తెలుసుకోవాలి. మురళి మన లైఫ్ ని ఎలా మరుస్తుందో తెలుసుకోవాలి. మురళి మన సోల్ ని ఎలా క్లెన్స్ చేస్తుందో తెలుసుకోవాలి. సో ఈ సోల్లో సంస్కారాలు నిండుతాయి కాబట్టి ఈ సోల్లో మురళి యొక్క జ్ఞానాన్ని నింపాలి. ఎట్ ద సేమ్ టైం మనకి నచ్చిన ఈ పాయింట్స్ ని ఇతరులకి వినిపించగలగాలి. బికాస్ భగవంతుడు చెప్పే నాలెడ్జ్ ఏ శాస్త్రాలో లేదు, ఏ బుక్స్ లో లేదు, ఏ సైంటిస్ట్ చెప్పలేదు. इस कयामत के समय जबकि वापिस जाना है तो अपना सब कुछ सफल करना है, प्रीत बुद्धि बनना है, ముక్తి జీవన్ ముక్తి కా రాస్తా సబ్కో బతానా హై. మరి ఇది అంతిమ సమయం. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. సో మన దగ్గర ఉన్నదంతా సఫలం చేసుకోవాలి. ప్రీత బుద్ధి అంటే పరమాత్మతో ఒక ప్రీతి బుద్ధి అనేది పెట్టాలి. సదా పరమాత్మతో బుద్ధి యొక్క కనెక్షన్ ని జోడించడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. ముక్తి జీవన్ముక్తి యొక్క దారి అందరికీ ఇప్పించగలగాలి. ముక్తి ఎలా లభిస్తుంది?
ఈ జీవితం యొక్క దుఃఖాల నుంచి ముక్తి, జీవన ముక్తి అనగా సత్యుగి పదవి ఎలా లభిస్తుంది, ఈ పాయింట్స్ అందరికీ వినిపించగలగాలి. वरदानम, भोलेपन के साथ ऑलमाइटी अथॉरिटी बन माया का सामना करने वाले शक्ति स्वरूप भव. భోలాతనంతో ఇన్నోసెంట్ గా ఉండాలి. ఈ ప్రపంచపు వ్యర్థం నుంచి ఇన్నోసెంట్ గా ఉండాలి. ఇన్నోసెంట్ గా ఉంటే ఎక్కువగా నష్టపోరు. ఇన్నోసెన్స్ యొక్క గుర్తేంటి? సరళంగా ఉండడం. ఇన్నోసెంట్ యొక్క గుర్తు సరళంగా, సింప్లిసిటీగా ఉండడం. సో అప్పుడు మీరు ఎక్కువగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. సరళతతో పాటు ఎదుర్కొనే శక్తి, సహనం చేసుకునే శక్తి కూడా కావాలి. సింప్లిసిటీతో పాటు ద పవర్ టు ఫేస్ అండ్ ద పవర్ టు టాలరేట్ అనేది ఉండాలి. సో ఇన్నోసెంట్ గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం, హూ యామ్ ఐ యామ్ ది ఆల్మైటీ అథారిటీ. నేను స్వయం భగవంతుడికి చెందిన పిల్లవాడిని. ఈ స్మృతి అనేది ఉన్నట్టయితే మాయ యొక్క ఎలాంటి రూపాన్ని కూడా మీరు ఈజీగా క్రాస్ చేయగలరు. మాయ మీ దగ్గర నమస్కరించి వెళ్ళిపోతుంది. ఆ సిచ్యువేషన్ మీ దగ్గర నమస్కరించి వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఫేసింగ్ పవర్, టాలరేటింగ్ పవర్ అనేది ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ అన్నా మన నుంచి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. ట్రై చేసి చూద్దాం. స్లోగన్, అప్నే దిల్ మే యాద్ కా జెండా లహరాతో ప్రత్యక్షత కా జెండా లహర్ జాయేగా. మీ హృదయంలో పరమాత్మ స్మృతి అనే జెండా సదా ఎగురుతూ ఉండాలి. మీ హృదయంలో పరమాత్మ స్మృతి అనే జెండా ఎగురుతూ ఉంటే భగవంతుడిని ప్రత్యక్షం చేసే జెండా ఆటోమేటిక్ గా ఎగురుతుంది. అరే, హృదయంలో భగవంతుడు ఉన్నారంటే నా ప్రతి మాటలో, ఆలోచనలో, బిహేవియర్లో, యాక్షన్లో భగవంతుడి క్వాలిటీసే కనిపిస్తాయి. భగవంతుడి క్వాలిటీస్ కనిపించాయంటే నేను భగవంతుని రిఫ్లెక్ట్ కూడా ఆటోమేటిక్ గా చేస్తాను. సో ఈ రోజు మురళి యొక్క హోంవర్క్ మెయిన్ గా బాబా నాలెడ్జ్ యొక్క ప్రెషియస్నెస్ ని తెలుసుకోండి. హౌ లక్కీ యు ఆర్ టు గెట్ సచ్ అ బ్యూటిఫుల్ నాలెడ్జ్ అనే ఒక సింపుల్ పాయింట్ ని గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ నాలెడ్జ్ ని మనం ఇతరులకు కూడా షేర్ చేయగలగాలి. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. I, the soul, I am a knowledgeful being, always experience the beauty of this godly knowledge, such a beautiful knowledge which helps me to walk on the instructions of the Supreme Father. For the next few seconds, I try to check my knowledge. I try to check whether I always remember that I am a soul, not this body. Am I remembering that I belongs to the ocean of power, the Supreme Father? Am I remembering that I'm going to enter into this new world, the golden age, Satyug? I check my behavior, I check my actions, and I try to make sure my every action is a godly action. For the next few seconds, I try to check my mind. What is there in my mind? I try to print this Murali in my mind so that Murali can be incorporated in my day-to-day life. I listen to this beautiful Murali and try to showcase the Murali back into this world. I am the godly child. I always experience the presence of the Supreme Father. Hey Father, thank you so much
for showering me such a beautiful knowledge. I always try to remember this is such a valuable knowledge where where I should be in a position to donate this knowledge to every other soul. I am a knowledgeful being. I reflect the godly knowledge through my actions. I imbibe the godly knowledge in every second in my life so that I make sure I am reflecting this godly knowledge every day, every second in my life. Acha, I am a peaceful authority. I am an innocent being. I am an almighty authority. I am a powerful soul, peaceful soul, happy soul, and a beautiful being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of knowledge from the Supreme Father. Spread that power to every part of this body with such godly power. I only try to reflect this knowledge in my everyday life so that I reflect the Supreme Father indirectly. Om Shanti, Shanti, Shanti.